హాయ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సంధ్య. ఈ రోజు వీడియో వచ్చేసి చిన్న రివ్యూ అండి. అది కూడా ఈ మస్కిటో నెట్ది, క్లాసిక్ మస్కిటో నెట్. యాక్చువల్లీ 2 years బ్యాక్ మేము ఒకటి ఆర్డర్ చేసాము. అది క్వీన్ సైజ్ ఆర్డర్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కింగ్ సైజ్ ఆర్డర్ చేశాను నేను. సో దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలి, మనం ఎట్లా బెడ్ కి అసెంబుల్ చేసుకోవాలి, మరియు దీన్ని అవసరం లేనప్పుడు ఎలా ఫోల్డ్ చేసి బ్యాగ్ లో పెట్టుకోవాలి అనేది కూడా మీకు చూపిస్తాను. మనకి ఇక్కడ గైడెన్స్ ఇచ్చారండి. ఇలా ఈ గైడెన్స్ తో చూసి మనము ఫోల్డ్ చేసుకోవచ్చు, బెడ్ మీద అసెంబుల్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది కవర్ ఓపెన్ చేస్తున్నానండి, మస్కిటో నెట్ది. దీనికి ఒకటి ఎలాస్టిక్తో టై చేసి ఇచ్చారు, అది ఓపెన్ చేశాను. ఇలా ఓపెన్ చేసిన వెంటనే ఈ నెట్ అనేది విడిపోతుందండి. ఇలా ట్రయాంగిల్ షేప్లోకి వచ్చేసింది విడిపోయి. ఇప్పుడు పై వైపు ఎటువైపు ఉందో చూసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి జిప్పులు ఉంటాయి లోపలికి వెళ్ళటానికి వీలుగా. పై వైపు ఎలా గుర్తుపట్టాలంటే పై వైపుకి లేస్ వస్తుంది, దాన్ని చూసుకొని మనం గుర్తుపట్టవచ్చు ఈజీగా. ఇప్పుడు దీన్ని మనము మొత్తం విప్పాలండి. స్క్వేర్ షేప్లోకి వస్తుంది విప్పితే. దీనిని మీకు కింద వేసి చూపిస్తాను. కింద వేస్తే ఇలా ఉంటుందండి, బెడ్ మీదైనా ఇలాగే ఉంటుంది. చూసారు కదా, మధ్యలో ఒక స్క్వేర్ కనిపిస్తుంది కదా, అది జిప్ అనమాట. ఆ జిప్ ఓపెన్ చేసుకొని మనం లోపలికి వెళ్ళాలి. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత జిప్ క్లోజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. దీన్ని మనము బెడ్ పైన ఓపెన్ చేయాలి. యాక్చువల్లీ బెడ్ పైన మా బాబు పడుకున్నాడు, అందుకోసమని నేను మీకు బయట ఓపెన్ చేసి చూపించాను. దీన్ని నేను బెడ్ పైన పెట్టి ఓపెన్ చేస్తాను. దీనంతాను బెడ్ పైన ఓపెన్ చేసి మంచిగా అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు అడ్జస్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో చూడండి. దీన్ని ఇప్పుడు మొత్తం అడ్జస్ట్ చేశానండి. ఇప్పుడు ఏవైతే బెడ్ కార్నర్స్ ఉంటాయి కదా, ఆ కార్నర్లో మనకి పెద్ద ఎలాస్టిక్ ఇస్తారు. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ ఎలాస్టిక్ని మనము బెడ్ మన ఏదైతే మ్యాట్రస్ ఉంటుందో మ్యాట్రస్ కిందకి పెట్టాలి. అలాగే ఎక్స్ట్రా నెట్ కూడా ఇస్తారు. ఆ నెట్ని కూడా మ్యాట్రస్ కిందకి పెట్టేసేయాలి. మొత్తము 4 వైపులా ఇలాగే పెట్టేసుకోవాలి. నేను 4 వైపులా అడ్జస్ట్ చేశాను మొత్తము. ఇంకా ఇటువైపు నాకు ఒక సైడ్ గోడ వచ్చిందండి, అందుకే ఒక సైడ్ మాత్రమే ఓపెన్ ఉంటుంది మాకు. మేము బయటికి మంచంలో నుంచి బయటికి రావాలంటే ఒక సైడ్ నుంచే రావాలి. నేను ఇంకో వైపు కూడా ఎలాస్టిక్ అనేది మ్యాట్రస్ కిందకి పెట్టేశాను. ఇప్పుడు దీన్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు ఓపెన్ చేసిన దాన్ని ఏదన్నా ఒక కార్నర్ని పట్టుకొని దాని ఆపోజిట్ కార్నర్లోకి నెట్టేసేయాలి. నెట్టేసి మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేస్తే అది ట్రయాంగిల్ షేప్లోకి వచ్చేస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ షేప్లో పై వైపుని 2 హ్యాండ్స్తో పట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, లేస్ పైన పట్టుకొని ఇలా ప్రెస్ చేసినట్లయితే కొంచెం బెండ్ అవుతుంది. బెండ్ అయిన దాన్ని ఇలా లోపలికి వంచేసి ఉంచితే ఇలా రౌండ్గా వస్తుంది. ఒక పెద్ద సర్కిల్, ఒక చిన్న సర్కిల్ వస్తుంది. ఇప్పుడు ఈ పెద్ద సర్కిల్ని మళ్ళీ లోపలికి ప్రెస్ చేస్తే అది కూడా బెండ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా 3 రౌండ్స్గా వస్తుంది. దీన్ని మనం బెండ్ చేస్తే సరిపోతుంది. సో మొత్తానికి ఇలా ఫోల్డ్ చేయొచ్చు. ఇప్పుడు ఏదైతే ఎలాస్టిక్ ఇచ్చారు కదా మనకి, ఆ ఎలాస్టిక్తో దీన్ని టై చేయటమే. సో చాలా ఈజీ అండి, కొంచెం అర్థమైతే సరిపోతుంది. చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఓపెనింగ్ ఇలా ఓపెన్ చేసిన వెంటనే ట్రయాంగిల్లోకి వచ్చేస్తుంది కదా. మనం ఓపెన్ చేసుకోవటం ఎలాగో మీకు తెలుసు కాబట్టి నేను మళ్ళీ ఓపెన్ చేయట్లేదు. మళ్ళీ లేస్ దగ్గర లేస్ ఎక్కడుందో అక్కడ 2 చేతులతో పట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తే బెండ్ అవుతుంది, డబల్ సర్కిల్ వస్తుంది. అందులో పెద్ద సర్కిల్ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ ప్రెస్ చేసినట్లయితే ఇలా ట్రిపుల్ సర్కిల్స్ వస్తాయి. ఈ సర్కిల్స్ని ఒక్కసారి ఇలా మనం గట్టిగా ప్రెస్ చేస్తే
మొత్తం ఫోల్డ్ అయిపోతుంది. ఇప్పుడు ఎలాస్టిక్తో టై చేస్తే సరిపోతుంది.